సినిమా కథ ఎట్లా ఒప్పుకున్నావు తమ్మి నువ్వు విష్ణు విన్యాసం అనగానే నాకు అలా ఆ పిల్ల మంది ఇచ్చింది నీ మీద జీలకర్ర ఇచ్చింది అదైందా నువ్వు ఎట్లా మనవాడ గిట్లా చేసింది ఇది అని తిట్టుకుంటారు ఎవరైనా తిట్టుకుంటారు మంద గిలాస పెట్టి మొదలు అన్ని అదే పుసుకున్న తాగితే తిట్టుకోరా నువ్వు తిట్టుకున్నట్టు కూడా కనబడలేవు మళ్ళా అంటే ఈ రోజుల్లో కొంచెం అలాగే ఉన్నారు ఇప్పుడు బయట ఆడవాళ్ళు అలా తొక్కేస్తారు నన్ను సినిమా అంతా దాంట్లోంచి వచ్చే ఎలాంటి విన్యాసాలు చేశాను నేను అలా తొక్కించుకుని అనేది చూసేవాళ్ళందరికీ సరదా అదే ఏదో ఉంటది చూడు ఈయన తోటి తిరిగింది నువ్వేమో ఐ లవ్ యూ అంటివి అదేమో విష్ణు ఎవరన్నా పిల్లగాని చూసిపోయింది ఏ రాదు నాకు అన్నది నా గుండె వెలిగిపోయింది అయ్యా నియంగా ఈ పోరిద ఆయనతోటి తిరిగే సముద్రం బీచ్లంతా తిరిగే గుర్రం ఎక్కింది ఆడ మంచిగా గుర్రం నడిపించుకుంటావా ఇవి ఇంత నడిచినాక నాకు ఎవరికన్నా ఇచ్చి పెళ్లి ఏమంటే నీ పరిస్థితి ఏంటి అదే విన్యాసమా అయ్యో బిడ్డ నీకు వచ్చిన కష్టాలు ఇంకెవరికి రావద్దమ్మా కడుపులో మంచిగా చేసింది ఈసారి కలిసినప్పుడు చెప్పు చంద్రక్క వచ్చింది నిన్ను అడిగే పోయింది వచ్చినుంటే మాత్రం ఉండినుంటే మాత్రం మస్తు మాట్లాడుకుంటుంది మంచిగా చేసింది ఆ పిల్లని అడిగినా అని చెప్పు మురళీ శర్మ సార్ ఏంది నీ జాతకం అంతా చెప్తున్నాడు ఆయన జాతకాలు వాడు అసలు ఈ సినిమాలో ఆయన స్టోరీ ఆయన నరేషన్ అనమాట ఆయన ద్వారానే ప్రేక్షకులకు బయటకు వస్తుంది అబ్బా పుష్ప సినిమాలో కేశవ చెప్పినట్టు కదా పుష్ప సినిమాలో కేశవనే చెప్తాడు కదా మన కథ అట్లా ఈ కథనంతా మురళీ శర్మ సార్ ఆయన చెప్తారు అనమాట ఈయనటైననేమో ఆయన సత్యం రాజేష్ నాకు ఇట్లా పేర్లు ఏమి యాదకుండా అవుతాను ఆ సినిమాలో గుర్తు పెట్టుకుంటా ఈ సినిమాలో గుర్తు పెట్టుకుంటా అలా మంచిగా అనిపిస్తారు కదా సత్యం సినిమాలో ఉంటాడు ఆయన రాజేష్ ఆయన వింటున్నాడు ఈడ ఆగాలి అంటాడు కదా ఆడ ఆగాలన్నప్పుడు ఏమవుతుంది అన్నట్టు ఇంటర్వెల్ అవుతుందా ఆగాలి అన్నప్పుడు ట్విస్ట్ ఈడ విష్ణు ఒకసారి ఆగితే బాగుంది అనిపిస్తుంది నాకు ఇంటర్వెల్ అబ్బని నేను బాగానే పడుతున్నా నేను అడబా ఈ బుడ్డరీలు ఇడిచినప్పుడు సినిమా డేటు చెప్పలేరంట దబ్బుకునే చెప్పారట మళ్ళా మొదలు ఉండే ఇది 28 అనుకుంటున్నారా ఎన్ని రోజులు అయింది 28 తారీఖు అనుకొని 28 ఫిబ్రవరి అని జనవరి డిసెంబర్ టైంకి అనుకున్నాం జనవరిలో అనౌన్స్ చేసాం ఫిబ్రవరి అని డేటు లాస్ట్లో ఫిక్స్ చేసాం మొన్నే మంత్ స్టార్టింగ్ ఫిక్స్ చేసాం సినిమా డేటు రిలీజ్ చేసిన రోజు ఆ రోజు అంత మంచిగానే ఉన్నదా మరి చూసుకున్నావా విష్ణు విన్యాసము 28 ఫిబ్రవరి చూసుకున్నాం మళ్ళీ టైము సినిమా టాకీస్లో ఇడిచే టైము వర్జం ఉన్నదా గండం ఉన్నదా ఇవన్నీ చూసుకున్నారా అంటే చూసే చేస్తారు నిర్మాతలు చూసే చేస్తారు నిర్మాతలు చూసే కథ నాకు ఎప్పుడు అనుమానం నిర్మాతల జాతకం ప్రకారము సినిమా పేరు ప్రకారము చూసుకుంటారా హీరో ప్రకారము సినిమా పేరు ప్రకారం చూస్తారా జాతకము ఇంతగానో ఈ జాతకాలు అన్నీ నడిపించినవి ఇలా అంటే అది ఎవరి కాళ్ళు నేను చూసుకోను అలాగా మరి నిర్మాతలు చూసుకుంటారేమో నువ్వు చూసుకో మీ బుడ్డదానికి పేరు పెట్టినప్పుడు చూసిండ్రా అక్షరం గిక్షరం మరేమన్నా ఏం పేరు చిన్నదాని పేరు మృద అంటే ఏందన్నట్టు అది ఈశ్వరుడు మూడో కన్నుకి ఇంకొక పేరు మృద అంటే ఈశ్వరుని మూడో కన్ను మంచిగానే ఉంటుందా జల్ 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 ఉంటుందా మంచిగా చదువుతున్నదా బాగా చదువుకోమని చెప్పి మీ ఆమె పేరు ఏం పేరు ప్రశాంతమ్మ ఈరోజు తమ్ముని కలిసిన పుట్టినరోజు 29 తారీఖే ఉన్నది మళ్ళీ ఏడాది చూసుకుందాం పాట అనుకోకు మంచిగా వండి పెట్టి పాపం తమ్ముని పుట్టినరోజు నాడు కదా ఎందుకంటే ఆయనకు వచ్చేదే 4 ఏళ్ళకి ఒకసారి నువ్వేమో 4 ఏళ్ళు వేసుకుంటావు ఆయనకేమో 4 ఏళ్ళకి ఒక్కసారే వస్తుంది చెప్పిన మీ ఆమెకి మంచి వంట చేస్తుంది కానీ తమ్మి ఈ సినిమా పెద్ద ఇట్టు కావాలి